హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు 4 రకాలైన ప్రసాదాలను నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. పాయసం, పులిహోర, చలిమిడి వడపప్పు, పానకమండి. పాయసాన్ని చాలా టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తానండి. అలాగే పులిహోర కూడా చాలా టేస్టీగా మసాలా పౌడర్ అనేది యాడ్ చేసి టేస్టీగా చేసి చూపిస్తానండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చండి. ఈ ప్రసాదాలను చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. తక్కువ టైంలోనే మనకి 4 రకాల ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. ఒక ఫ్యామిలీలో నలుగురికి సరిపోయే అంత క్వాంటిటీలో నేను చేసి చూపించబోతున్నానండి. వీడియోని మీరు మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక పాయసం చేసుకోవటానికి ముందుగా ఒక ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకోండి. దానిలోకి ఒక 1/2 లీటర్ పాలు పోసుకోండి. అలాగే 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఆ గిన్నెను స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా పాలు కాగించుకుందాం. ఈ లోపుగా మనం బియ్యం నానబెట్టుకుందామండి. బియ్యాన్ని మనం డబ్బాలతో కానీ బౌల్తో కానీ కొలవాల్సిన పని లేదండి. ఇలా మన అరచేతితోనే 3 గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకోండి. ఇలా కరెక్ట్గా 3 సార్లు తీసుకున్నామంటే 1/2 లీటర్ పాలకి కూడా చక్కగా పాయసం అనేది చక్కగా రెడీ అవుతుందండి. టేస్టీగా ఉంటుంది. మనం డబ్బాలతో కొలవాల్సిన పని లేదు. అలాగే దానిలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కూడా వేసుకోవచ్చండి. వీటిని వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఈ లోపుగా మనం పొయ్యి మీద పాల గిన్నెను పెట్టుకున్నాం కదా, అవి పొంగటం స్టార్ట్ అయ్యాయి. ఇలా పొంగొస్తున్నప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న పప్పు బియ్యము కూడా అలా పాలలో వేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా అలా వేసేసుకుని గరిటతో బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నామంటే మొత్తం కూడా పొంగిపోయి స్టవ్ అంతా కూడా ఒలిగిపోతాయి. అలా కాకుండా ఒక ప్లేట్ తీసుకుని గిన్నె పైన బోర్లించుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉంచాలి. అలా క్లోజ్ చేసామంటే ఎంతసేపు ఉడికినా కూడా పాలు అనేవి పైకి రావు. స్లోగా లోపలే రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకోవాలి. అలా తీసుకున్నాం కదా, వాటిని కూడా బాగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో కొంచెం సేపు నానబెట్టుకుని ఉంచుకుందామండి. ఇలా నానిన తర్వాత మనం స్టవ్ మీద పాలు పొంగించుకుంటున్నాం కదా, పాయసం ఉడికించుకుంటున్నాం కదా, దానిలోనే ఈ సగ్గుబియ్యం కూడా అలా వేసేసుకోవాలి. అవి 2 కూడా బాగా కలుపుకుందామండి. పప్పు బియ్యం, సగ్గుబియ్యం ఈ 3 కూడా బాగా ఉడికించుకుందాం. ప్లేట్ మాత్రం గిన్నెను మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెంగా ఓపెన్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు బెల్లం అండి, 1/2 కేజీ బెల్లం తీసుకుని చూపిస్తున్నాను. ఈ బెల్లాన్ని బాగా తురుముకోవాలి. ముక్కలుగా చేయకుండా ఇలా క్యారెట్ కూరతో తురుముకున్నామంటే బెల్లం అంతా కూడా మనం చేయబోయే రెసిపీస్కి ఈజీగా సెట్ అవుతుంది, కలిసిపోతుందండి. ఇలా బెల్లం మొత్తం కూడా తురుముకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు పాయసం ఉడికేలోపుగా మనం పానకం కలుపుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి.
ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని 2 టేబుల్ స్పూన్లు అలా వేసుకుందామండి. వాటర్లో వేసుకుని స్పూన్తో బాగా కలుపుకుందాం. బెల్లం అంతా కూడా వాటర్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని టీ స్ట్రైనర్తో బెల్లం వాటర్ అన్నీ కూడా ఇలా వడగట్టుకోవాలండి. దానిలో ఉన్న ఇసుక అంతా కూడా అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా బెల్లం వాటర్లో కలిసే వరకు ఇలా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒక తులసాకును తీసుకుని అలా పానకంలో వేసేసుకుందామండి. ఈ తులసాకు అనేది ఘాటుగా చాలా బాగుంటుందండి పానకానికి. పానకం రెడీ అయ్యింది కదా. ఇప్పుడు బియ్యపిండితో చలిమిడి చేసుకుందాం. ఇలా 2 గరిటెల బియ్యపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆ బెల్లంలో కొంచెంగా వాటర్ పోసుకుని బెల్లాన్ని కొంచెం కరిగించుకుందాం. తురుముకున్న బెల్లమే కదా, ఈజీగా కలిసిపోతుందండి పిండిలో. ఇలా పిండిలో బెల్లాన్ని కలుపుకుంటున్నాం కదా, దీనిలోకి కొంచెంగా వాటర్ పోసుకోండి. కావలసినన్ని మాత్రమే పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోసామంటే చలిమిడి ముద్దలాగా రెడీ అవ్వకుండా జారుగా వచ్చేస్తుంది. తినేటప్పుడు అంత బాగోదండి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చలిమిడి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి పచ్చిశనగపప్పు నానబెట్టుకుందాం. కొంచెంగా వాటర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు ప్లేసులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇలా పప్పు చలిమిడి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని తీసుకుందాం. మనం 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకున్నాం కదా పాయసానికి. 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము కూడా వేసుకుందామండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. ఆ గిన్నెలోకి బెల్లం తురుము వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని బెల్లం అంతా కూడా వాటర్లో బాగా కరిగించుకుందాం. ఇలా కరిగించుకున్నట్లయితే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుందండి. వాటర్ పైకి వచ్చేస్తుంది. ఇలా వాటర్లో బాగా కలిసిన తర్వాత ఈ వాటర్ని పాయసం గిన్నెలోకి వడగట్టుకుందాం. బియ్యము, పప్పు, సగ్గుబియ్యం బాగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ గిన్నెలోకి ఈ బెల్లం వాటర్ని వడగట్టుకుందాం. ఇలా షైనర్తో వడగట్టుకున్న తర్వాత పాకమంతా కూడా రైస్లో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. వాటర్ని ఎక్కువగా పోయకూడదండి. రైస్ అనేది మరీ పలచగా వచ్చేస్తుంది. కొంచెంగా పోసుకుని బెల్లాన్ని కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి అంతా కూడా పాయసానికి కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు బెల్లం పాకమంతా కూడా పాయసానికి కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా స్టవ్ మీద పాయసం గిన్నెని పెట్టి ఉడికించుకుందాం. ఇలా కొంచెం సేపు చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత, చాలామందికి పల్చగా ఇష్టం కదా, కొంతమందికి కొంచెం చిక్కగా ఇష్టం కదా, అది మీ ఇష్టాన్ని బట్టి ఉడికించుకోండి. ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పులిహోర రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1 కప్పు రైస్ తీసుకోండి. నేను ఈ కప్పుతో చూపించాను. ఇప్పుడు ఆ రైస్ అన్నీ కూడా బాగా వాటర్తో కడుక్కుందాం. ఇలా కడుక్కున్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని మరలా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికించుకోవటానికి ఒక గిన్నెను తీసుకోండి. నేను కుక్కర్లో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఆ కుక్కర్లోకి మనం తీసుకున్న రైస్ అంతా కూడా కడుక్కుని అలా వేసేసుకుందాం. రైస్ అన్నీ కూడా వాటర్లో నుంచి తీసుకుని అలా కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో 2 కప్పుల వాటర్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా అలా కడుక్కుని వేసుకోండి. టేస్ట్కి కొంచెంగా గల్లు ఉప్పు వేసుకోండి. ఇవి మొత్తం కూడా కుక్కర్కి
మూత పెట్టుకుని మొత్తాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి రైస్ని. ఇప్పుడు చింతపండు పులుసుని చూపించబోతున్నాను. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. దానిలో ఉన్న ఈనెలన్నీ కూడా తీసేసుకుని చింతపండుని శుభ్రం చేసుకోండి. బాగా శుభ్రం చేసుకున్న చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చింతపండు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ బౌల్లో వేసుకున్నాం కదా, దానిలో కొన్ని వాటర్ పోసుకుని అదంతా కూడా కడుక్కోవాలండి. దానిలో ఏమైనా డస్ట్ ఉంటే అదంతా కూడా పోతుంది. మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి వాటర్తో బాగా కడుక్కోవాలి. ఈ వాటర్ అన్నీ తీసేసుకోవాలి. తీసిన తర్వాత చింతపండుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందామండి. రైస్ ఉడికించుకున్నాం కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద చింతపండు గిన్నెని పెట్టుకుందాం. మనం పోసిన వాటర్ అన్నీ కూడా బాగా కాగే వరకు అలా ఉంచుకుందాం. వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం. అదే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. అవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, వాటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి, కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. అవన్నీ కూడా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుందాం. ఇవి రెండు కూడా బాగా కలుపుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని కూడా తీసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కూడా కొంచెంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మరీ మాడనివ్వకూడదండి, ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కళాయి వేడికి అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఈజీగా. ఎక్కువగా కలర్ చేంజ్ అయితే మసాలా పౌడర్కి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది, స్మెల్ అనేది కూడా బాగోదు. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుని బాగా చల్లారనిద్దాం. ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇలా వేసుకుని మూత పెట్టుకుని బాగా పౌడర్లా చేసుకుందాం. ఇలా మసాలా పౌడర్ రెడీ అయ్యింది. అదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం చింతపండు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో చింతపండు అంతా కూడా అలా మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఎక్కువగా వాటర్ పోయకుండా కొంచెంగా వాటర్ పోసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుని చింతపండుని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే చింతపండు అనేది వేస్ట్ అవ్వకుండా ఎక్కువగా మనకి పులుసు రెడీ అవుతుందండి. ఇలా బాగా నలిగింది కదా, దీనిని ఒక గిన్నెలో వేసుకుని వడగట్టుకుందామండి. కొంచెంగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసిన తర్వాత అదంతా కూడా స్ట్రైనర్తో వడగట్టుకుందాం. ఇలాంటి స్ట్రైనర్ లేకపోతే జల్లెల్లో అయినా వేసుకోవచ్చండి. బియ్యం జల్లించుకుంటాం కదా, అలాంటి జల్లెల్లో అయినా వేసుకుని అదంతా కూడా చింతపండు పులుసు అంతా కూడా కిందకి దిగే వరకు అలా స్పూన్తో అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కూడా కింద గిన్నెలోకి వచ్చేసింది కదా. ఇలా చేసుకున్నట్లయితే చింతపండు వేస్ట్ అవ్వకుండా పులుసు అనేది మనకి ఎక్కువగా వస్తుందండి. దానిలో ఉన్న ఈనెలన్నీ కూడా ఆ పిప్పంతా కూడా మనం డస్ట్బిన్లో వేసేసుకుందాం. చింతపండు పులుసుని వడగట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోవాలండి.
5-6 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాటుని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా కడుక్కుని అలా వేసుకుందాం. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని పులిహోరలోకి పోపు దినుసులు రెడీ చేసుకుందామండి. తాళింపు వేసుకుందాం. ఇలా 2 గరిటెల ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. అవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. అవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా ఫ్రై అయ్యాయంటే పప్పులు అనేవి చేదుగా వచ్చేస్తాయండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరెక్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకుందామండి. ఇంగువంతా కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. పులిహోరలోకి ఇలా పోపుని అప్పటికప్పుడు రెడీ చేసి వేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు ఆ పప్పులు అనేవి నోటికి బాగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా కలుపుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా అల్లం ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే రైస్ మనం పులిహోర తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరకి. పోపు దినుసులు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు పక్కన పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పులిహోరని కుక్కర్ విజిల్ తీసి ఓపెన్ చేసి చూద్దామండి. రైస్ కరెక్ట్గా ఉడికింది. కరివేపాకు వేసాం కదా, రైస్ ఉడుకుతున్నప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి మూత ఓపెన్ చేయగానే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసులని సగం వేసుకుందాం. ఆ పోపు దినుసులన్నీ కూడా రైస్లో కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఆ కుక్కర్ని పక్కన పెట్టేసుకుందామండి. మిగిలిన పోపు అంతా కూడా గిన్నెలోకి తీసుకుని ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని మనం రెడీ చేసిన పులుసు అంతా కూడా ఆయిల్ ఉన్న కళాయిలో వేసేసుకుని ఉడికించుకుందామండి. పులుసు బాగా ఉడుకుతుంది కదా, వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి పులుసు అనేది బాగా చిక్కగా దగ్గరగా ఉడకాలండి. చిక్కగా రావాలి, అంతవరకు కూడా ఉడికించుకుందాం. ఆయిల్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదండి. పులుసుని బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ అన్నీ కూడా ఎగిరించుకోవాలి. ముందుగానే ఆయిల్ వేసామంటే బాగా పొంగొచ్చి చిటపటలాడి మన మీదకి చిందుతూ ఉంటుందండి. ముందుగా ఇలా పులుసుని ఉడికించుకున్న తర్వాత స్వీట్ ఇష్టపడేవారు 1 అర టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోండి. కొంచెంగా ఇంగువ వేసుకోండి. అలాగే 1 గరిట ఆయిల్ కూడా వేసుకుని అవి 3 కూడా పులుసులో కలిసే వరకు బాగా కలుపుకుందాం. కళాయి చుట్టూ అంటుకున్న పులుసు అంతా కూడా అలా గరిటతో ఎప్పటికప్పుడు తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అదంతా కూడా మాడిపోతుంది. కళాయి అంతా కూడా బ్లాక్గా వచ్చేసి పులుసు టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. అందుకే ఎప్పటికప్పుడు మనం అంచులకు ఉన్న పులుసు అంతా కూడా అలా లోపలికి కలిపేసుకోవాలి. పులుసు రెడీ అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉడికించుకుని పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకుని ఆ ఉడికించుకున్న పులుసుని అలా వేసుకుందామండి. ఇలా 3 టేబుల్ స్పూన్లు పులుసు వేసుకుని ముందుగా ఒకసారి కలుపుకుందాం. పులుసు అంతా కూడా రైస్లో కలిసే వరకు ఇలా కలిపేసుకుందాం. ముందుగా గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, మిగిలిన పులుసు అంతా కూడా అలా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు అలా వేసుకుందాం. పులుసులో వేసుకుని పౌడర్ అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పులుసుని రైస్కి పట్టిద్దామండి. గరిటె పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే పులిహోరని కలుపుకోవాలి. అప్పుడే రైస్కి పులుసు అనేది బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది.
మనం పులుసు కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే కలుపుకోవాలండి. చిక్కగా మెత్తగా కలుపుకోవాలి. అప్పుడే రైస్ బాగా పీల్చుకుంటుంది. ఒక పావుగంట తర్వాత మనం రైస్‌ని తీసుకొని చూసామంటే రైస్ అనేది మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పోపు దినుసులు కూడా అలా వేసేసుకుందాం. అవన్నీ కూడా రైస్‌కి పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఇలా మనం చేత్తోనే రైస్‌ని బాగా కలుపుకున్నట్లయితే పులిహోరకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఈ టైంలో. మొత్తం కూడా రెడీ అయ్యాయి కదా, 4 ప్రసాదాలు రెడీ అయ్యాయి కదా. ప్రసాదాలని తీసుకోవటానికి 4 గిన్నెలను రెడీ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి పసుపు వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని పసుపుని చిక్కగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న గిన్నెలకు బయట వైపున చుట్టూ అప్లై చేసుకుందాం. ఇలా తీసుకున్న 4 గిన్నెలకి కూడా అలా చుట్టూ రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఆ గిన్నెలకు కుంకుమ బొట్లు పెట్టుకుందామండి. రాసుకున్న గిన్నెలకు ఇలా చుట్టూ కూడా కుంకుమని కూడా అప్లై చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రసాదాలు అనేవి చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు పూజ చేసుకున్నప్పుడు ఇలా ప్రసాదాలని కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నైవేద్యం పెట్టిన తర్వాత మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. తక్కువ టైంలోనే నేను చేసి చూపించాను. గిన్నెలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ప్రసాదాలని ఒక్కొక్కటి పెట్టుకుందాం. ముందుగా పులిహోరను పెడుతున్నానండి. ఇలా గిన్నె నిండుగా పులిహోరను తీసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న పోపుని అలా పైన గార్నిష్ చేసుకుందాం. పోపు దినుసుల్ని అలా వేసుకుందాం. ఇప్పుడు పాయసం చూపిస్తున్నాను. పాయసం కూడా ఒక గిన్నెలోకి నిండుగా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చలిమిడి వడపప్పు అండి. పప్పు బాగా నాని ఉంటుంది మనం చేసేలోపు. ఇలా చలిమిడిని కూడా గిన్నెలోకి సర్దుకున్న తర్వాత ఈ పప్పుని కూడా శనగపప్పుని కూడా ఇలా చలిమిడి మీద పెట్టుకుందాం. చలిమిడి ముద్ద మీద పెట్టుకుందాం. శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా యూజ్ చేసుకోండి. ఇప్పుడు పానకం కూడా రెడీ చేసుకుందామండి. ఇలా తులసాకు కూడా వేసుకుని పానకం కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు 4 ప్రసాదాలు రెడీ అయ్యాయి కదా. చాలా తక్కువ టైంలోనే సింపుల్గా టేస్టీగా నేను ప్రసాదాలను చూపించానండి. చివరిగా కరిగించుకున్న నెయ్యిని కూడా అలా 4 గిన్నెల్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉంచుకుందామండి. పూజ రెడీ అయిన తర్వాత ప్రసాదాలను దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా మనం శుక్రవారం శనివారం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. ఏదైనా పండగ సందర్భాల్లో కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఇలాంటి ప్రసాదాలను మీరు చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టండి. చాలా చాలా బాగుంటుందండి. మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ ప్రసాదాల టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా కుక్ చేసి సర్వ్ చేయండి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాయసం, పులిహోర, చలిమిడి వడపప్పు అలాగే పానకం రెడీ అయ్యాయి. ఇంకా టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా పాయసం, పులిహోర పెట్టుకున్నాం కదా. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా చలిమిడి దగ్గర కొబ్బరి ముక్కను పెట్టుకోవాలండి. మనం తింటున్నప్పుడు చలిమిడితో పాటు కొబ్బరి ముక్కను కూడా కట్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండి 4 ప్రసాదాలు రెడీ అయ్యాయండి. క్వాంటిటీ అనేది నేను కరెక్ట్గా చూపించానండి. పక్కా కొలతలతో నేను ఇలా 4 ప్రసాదాలు కూడా చూపించాను. మీ అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు.
టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి. పులిహోర కానీ పాయసం కానీ అలాగే చలిమిడి కొబ్బరి ముక్క కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేను వేసిన బెల్లం కరెక్ట్గా సరిపోయింది. పానకం కూడా చాలా ఘాటుగా మిరియాలు వేసాం, యాలకుల పొడి కూడా వేసాం కదా, అలాగే తులసాకుతో ఘాటుగా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.